అందరికీ నమస్కారము. గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో రామరాజ్యం లాంటి పరిపాలన గురించి మనం చరిత్రలో వినడం జరిగింది. దాన్ని ఈరోజు ఎలా ఉంటుందో జగనన్న చేసి చూపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టేట్టుగా జగనన్న పాలన సాగించిన విషయం మనందరము చూసాము. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళగా భావించి ఒకవైపు అభివృద్ధి చేస్తూ ఇంకోవైపు సంక్షేమంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 స్థానంకి వెళ్ళేట్టుగా చేయడం జరిగింది. అలాగే పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ 1 స్థానానికి వెళ్ళేట్టుగా జగనన్న చేశారు. అలాగే జిఎస్డిపి గ్రోత్ రేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఈరోజు నిలబడేట్టుగా జగనన్న తన పరిపాలన సాగించిన విషయం మనందరము చూసాము. అలాగే తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు చూశారు. అలాగే మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావించి అందులో ఉన్న అంశాలని 99% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చరిత్రలో నిలిచారు. అంత గొప్ప పరిపాలన అందించారు. 2,70,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో రూపాయి అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించారు. దానివలన ప్రజలు ఈ అమౌంట్ని సద్వినియోగం చేసుకోవడం వలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదరికం కూడా ఎంతగానో తగ్గింది. దానికి ఉదాహరణగా 2015-16లో మన పేదరికం 11.77% ఉంటే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 2022-23 ప్రామాణికాల ప్రకారం ఈ పేదరికం 4.19%కి తగ్గడం జరిగింది. అంతగా జగనన్న పేదల తాలూకా జీవన ప్రమాణాలు పెంచారు. అలాగే వాళ్ళ ఆత్మగౌరవం కూడా వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతికేట్టుగా ఈరోజు జగనన్న తన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు తీసుకుంటే ప్రజలు పథకాల కోసం ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రజల ఇళ్ల ముంగిటికే అన్ని పథకాలు వస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా అన్ని పథకాలు అందేట్టుగా జగనన్న చేసిన విషయం మనందరము చూసాము. అలాగే ఈరోజు కడుపులో ఉన్న బిడ్డకి సంపూర్ణ పోషణ పథకం ద్వారా వాళ్ళకి ఆహారాన్ని అందించడమే కాకుండా పిల్లలు బడికి వెళ్ళే పిల్లల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అలాగే విద్య కోసం నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యని అందించడమే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ అనే దాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలకి ఈరోజు అందిస్తూ ఉన్నారు. అలాగే గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్నం పేద పిల్లలకి గవర్నమెంట్ బడుల్లో అత్యంత పోషకాహారాన్ని అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే జగనన్న విద్యా కానుక ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలకి అన్ని రకాల వసతులు, యూనిఫాము, షూ, సాక్సులు అన్ని రకాలవి కూడా వాళ్ళకి అందిస్తూ ఒక కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేసిన విషయం మనం చూసాం. అలాగే వైద్య రంగంలో తీసుకుంటే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఆ రోజు కరోనా సమయంలో కూడా జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతగానో అండగా నిలబడిన విషయం మనందరం చూసాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు జగనన్న పెంచడం జరిగింది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది అసలు కలలో కూడా పేదవాడు ఊహించడు, దానిని ఈరోజు నిజం చేసి చూపించారు. అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా పేద ప్రజల గ్రామాల్లోకి ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వైద్యం అందించేట్టుగా జగనన్న ఈరోజు ఏర్పాట్లు చేయడం మనందరం చూసాం. అలాగే ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధులను కూడా 3,500 వ్యాధుల వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకి వైద్యం అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, రైతు భరోసా కేంద్రాలు, అసలు జగనన్న ప్రవేశపెట్టిన ఈ రైతు భరోసా కేంద్రాలు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచి పక్క రాష్ట్రాలు, చుట్టుపక్కల దేశాలు కూడా వీటిని తమ దేశాల్లో ఇంప్లిమెంట్ చేసేట్టుగా ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాలు. ఒకప్పుడు రైతులకి వ్యవసాయం సరిగ్గా లేక వాళ్ళు వలసలు వెళ్ళిపోయేవారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, అలాగే ఎరువులు, అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళ ఇంటి ముంగటికే అందిస్తూ ఉన్న పరిస్థితి. అలాగే రైతు భరోసా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి పెట్టుబడి సాయం కింద అందిస్తూ ఉన్నారు. అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ఉన్నారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ, ఏదైనా ప్రమాదం జరిగితే
సకాలంలో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ ఉన్న పరిస్థితి, అలాగే సున్నా వడ్డీని కూడా రైతులకి సకాలంలో వాళ్ళకి అందిస్తూ వాళ్ళకు ఆదుకుంటూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఈరోజు జగనన్న పాలనలో రైతులు దర్జాగా గ్రామాల్లో వ్యవసాయం చేసి తమ గ్రామాల్లో బ్రతికే పరిస్థితిని ఈరోజు జగనన్న కల్పించారు. అలాగే తీసుకుంటే పెద్ద చదువులు చదివే పిల్లల కోసం ఈరోజు జగనన్న విద్యా దీవెన ద్వారా వాళ్ళకి ఆదుకోవడమే కాకుండా వసతి దీవెన ద్వారా కూడా వాళ్ళకి హాస్టల్ సౌకర్యాన్ని అలాగే వసతిని కల్పించుతూ ఉన్న పరిస్థితి చూసాం. అలాగే విదేశీ విద్యా దీవెన కూడా ఏర్పాటు చేసి విదేశాల్లో చదివే పేద పిల్లలు కూడా ఆదుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇలా తీసుకుంటే ఎన్నో రకాలుగా పేద ప్రజలను ఆదుకుంటూ ఉన్నారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి అగ్రతాంబూలం ఇస్తూ సామాజిక విప్లవం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పరిపాలన ద్వారా జగనన్న చేసి చూపించారు. అలాగే ముఖ్యంగా మహిళలకు వాళ్ళకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెడుతూ వాళ్ళ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిచారు.